బిజినెస్ న్యూస్ ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు హెచ్సిఎల్ టెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇటు ముతూట్ ఫైనాన్స్ కావచ్చు, వాల్సస్ షేర్లు కావచ్చు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం చూస్తే ఒకసారి మార్కెట్లు ఇటు నిఫ్టీ 24,314 దగ్గర కొనసాగుతూ ఉంది. దాదాపుగా 147 పాయింట్ల లాభంతో, స్వల్ప లాభమే అనుకోవచ్చు. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ కూడా 80,076 దగ్గర కొనసాగుతోంది 480 పాయింట్ల లాభంతో. అదేవిధంగా నిఫ్టీ 500 22,206. నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా నష్టాల్లోనైతే కనిపిస్తూ ఉంది. 230 పాయింట్ల నష్టంతో బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో నిఫ్టీ ఐటీ లాభాల్లో ఉంది. నిన్న మనం చూస్తే కొంచెం నష్టాల్లో వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది స్వల్పంగా. ప్రజెంట్ అయితే 1,493 పాయింట్ల లాభంతో ఈ నిఫ్టీ ఐటీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐటీ రంగం కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం. సో మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని ఇక్కడ రాస్తే నేను దాన్ని, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జీవి రావు గారు, వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మనం చూస్తే మొన్న ఐటీ కొంచెం ఇబ్బందికరంగా కనిపించిన పరిస్థితి స్వల్పంగా, కానీ ప్రస్తుతం ఈ ఐటీ దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా ఇటు టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఒక మంచి రేంజ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి కారణం ఏంటి అసలు? దీనికి ప్రధానంగా 2 కారణాలు కనపడతాయండి. ముఖ్యంగా ఇవాళ ఐటీ బాగా పుంజుకోవటానికి హెచ్సిఎల్ టెక్ యొక్క ఫలితాలు మార్కెట్ అంచనాలకు మించి ఉన్నాయి. ఈ హెచ్సిఎల్ టెక్ ఫలితాలు ఎప్పుడైతే ఇంత గొప్పగా వచ్చాయో ఇలానే మిగతా ఐటీ కంపెనీలు కూడా ఈ రకంగానే పర్ఫామ్ చేస్తాయనేటువంటి ఒక ఆశ ఉంది. మిగతా ఐటీ కంపెనీలు అయినటువంటి టీసీఎస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రధానమైనటువంటి విప్రో కానివ్వండి, ఇవన్నీ కూడా అంత ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికి కూడా ప్రధానంగా ఇవాళ ఇంతగా మనకి ఐటీ కంపెనీలు పరిగెత్తడానికి కారణం ఏంటంటే ధరల విషయంలో ట్రంప్ గారి యొక్క టారిఫ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ ఐటీ కంపెనీలకు సంబంధించి విపరీతమైన సడలింపులు ఉంటాయని చెప్పి నిన్న అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన సందర్భంగా జరిగిన చర్చల ద్వారా ఒక నమ్మకం అనేది మార్కెట్లో కలిగింది. ఈ నమ్మకం వల్ల ఇప్పుడు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఏంటంటే ఈ ఐటీ కంపెనీల మీద టారిఫ్ నిబంధనలు సడలింపులు వస్తాయి అని చెప్పి ఆ ఆశ కొద్దే ఈ విధంగా మనం ఈ ర్యాలీ అనేటువంటిది చూడటం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇన్వెస్టర్స్ ఒక విషయం గమనించాలండి. ఎవరైనా ఈ ఐటీ కంపెనీలో కనుక 52 వీక్ లోలో ఒకవేళ ఎంటర్ అయి ఉంటే ఈ టైంలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వాళ్ళ చాలా మంచిదండి. ఇప్పుడు రైట్ సార్, ఒడిశా నుంచి కాలర్ ఉన్నారు ఉదయ్ శంకర్ గారు. ఉదయ్ శంకర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ జీవి రావు గారు నమస్తే. నమస్తే అండి. సార్ ప్రెసెంట్ లో ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ సుజలాన్ తీసుకోవచ్చా సార్? ఆదిత్య బిర్లా అండ్ సుజలాన్ అండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్. రైట్. ఆదిత్య బిర్లా క్యాపిటల్ వచ్చేసరికి ఇప్పుడు ఎన్బిఎఫ్సి కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనండి. ఇదేంటంటే ఎవ్రీ డిప్లో కూడా కొంత క్వాంటిటీని మీరు బై చేస్తే వెళ్తే లాంగ్ రన్లో డెఫినెట్గా మంచి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే సుజలాన్ విషయానికి వస్తే సుజలాన్ ఈ మధ్యకాలంలో బిలో 50కి వచ్చి 48 రూపీస్కి వచ్చినప్పుడు అది ఎంట్రీకి మంచి లెవెల్ అండి. అది మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న మనం ఈ మధ్యలో చూస్తే 59 దాకా కూడా వెళ్ళటం జరిగింది. మళ్ళీ మీరు సుజలాన్లో ఎంటర్ కావాలి అనుకుంటే కరెక్ట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 50 to 53 లెవెల్లోకి వచ్చినప్పుడు సుజలాన్లో మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్. కానీ సుజలాన్ అయితే లాంగ్ టర్మ్ ఆలోచనతోటే కొనండి. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. తేజాస్ నెట్వర్క్ బై చేయొచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు వాసు కుమార్ గారు. ప్రజెంట్ 883 ఉంది, 880. తేజాస్ నెట్వర్క్ అండి బిలో 800కి వచ్చినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ ఆలోచనతో కొనటం మంచిదండి. ఇప్పుడు కరెంటు ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రైస్లో కొనకుండా ఒక కరెక్షన్ జరిగి అరౌండ్ 800కి వస్తే ఫర్దర్ బయింగ్ ఆలోచించండి. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. ఆర్పిటి లైఫ్ అనేది ఈ ఫండమెంటల్ గా ఎలా ఉంది సార్? లాంగ్ టర్మ్ కి కొనుక్కోవచ్చా? అదేవిధంగా ఏజీ గ్రీన్ సార్ ఈ రెండింటి గురించి చెప్తారా? ఏబి ఏంటండి? ఏజీ గ్రీన్ క్యాప్ సార్ అంటే బీర్ బాటిల్స్ తయారు చేసే కంపెనీ. ఏజీఐ. అవును సార్. 824 ఉంది ప్రజెంట్. అవును సార్. అండి ఫండమెంటల్ గా మంచి కంపెనీ అయినప్పుడు కూడా ప్రైసింగ్ వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు. ఇక్కడి నుంచి కనుక ఏదన్నా మార్కెట్ కరెక్షన్స్ లో 750 రూపీస్కి వస్తే అప్పుడు మీరు ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచన చేయొచ్చండి. కరెంట్ రేట్లు అయితే మాత్రం న్యూ బయింగ్ అవాయిడ్ చేయండి.
రాఘవ్ గారు అడుగుతున్నారు సార్ కెన్ వి బై శ్యామ్ మెటాలిక్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. శ్యామ్ మెటాలిక్ లాంగ్ టర్మ్ కోసం మంచి కంపెనీ అండి. అది కూడా కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ర్యాలీస్ వల్ల మీకు ఇప్పుడు వాల్యుయేషన్ కంఫర్ట్ అంతగా లేదు. ఏదైనా ప్రైస్ కరెక్షన్లో మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ ఆలోచించండి. రైట్ సార్. అయితే ప్రస్తుతం ఇప్పుడు సమ్మర్, చాలా మంది వెకేషన్స్, హాలిడేస్, బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం మనం. సో హోటల్ రంగం కూడా బాగుంటుంది, తర్వాత టూరిజం బాగుంటుంది అనే దాంట్లో చాలామంది ఆలోచన చేస్తున్న పరిస్థితులు. ఒక్కసారిగా ఇప్పుడు జరిగిన దురదృష్టకర సంఘటన కాశ్మీర్ ఉగ్రదాడి, ఏంటి సార్, ఏమైనా ప్రభావం ఉంటుందా వీటిపైన? ఏమండి, వ్యక్తుల్లో కొంతమంది రోగ్స్ ఎలా ఉంటారో దేశాల్లో కూడా రోగ్ నేషన్ అంటే ఏదైనా ఉందా అంటే అది మనం పాకిస్తాన్ అనే చెప్పొచ్చు. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందంటేనండి, పూర్తిగా అతలాకుతలం అయిపోయి వాళ్ళు తిండికి కూడా జరగని పరిస్థితిలో రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళే కాపాడుకోలేని స్థితిలో అంతర్గతంగా ఎన్నో సమస్యల మధ్య ఇటీవల కాలంలోనే వాళ్ళ యొక్క ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు కొన్ని చేసి ఆ యొక్క ప్రకటనల కారణంగానే కొంతమంది ఉగ్రవాదుల్ని ఉసుగొలిపారు. ఇట్లా ఇదేంటంటే అసూయతోటి కేవలం భారతదేశ అన్ని రంగాలను కూడా అభివృద్ధి చెందుతుంది, ఓ పక్కన పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితిలోకి వచ్చి రోడ్డు మీద రోడ్లు పాలైపోతే ఈ పరిస్థితిలో భారతదేశం రోజు రోజుకి ముందంజ చేయడంతో పాటుగా కాశ్మీర్లో కూడా చాలా ప్రశాంతంగా కాశ్మీర్ అందాలను చూడటానికి కేవలం భారతీయులే కాకుండా ప్రపంచం అంతా పరిగెత్తుతున్నారు. దీనికి ఏదైనా బ్రేక్ వేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఒక ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే భారతదేశం మీద అటాక్ చేసిన ప్రతిసారి కూడా ఇండియా మరింత స్ట్రాంగ్ అయింది తప్పితే అదేం వీక్ అయిపోలేదండి. తాత్కాలికంగా ఏం ఎఫెక్ట్ ఉండదా అంటే కొద్ది రోజులు దీని యొక్క ఎఫెక్ట్ వల్ల టూరిజము, హోటల్ సెక్టార్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది, అది నిజమే కానండి. తర్వాత దీని నుంచి బయటపడటమే కాకుండా మళ్ళా మనకి ఇటీవల కాలంలో అమిత్ షా గారు చెప్పినట్టుగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళా భారతదేశానికి తీసుకొచ్చి కంప్లీట్ కాశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి నిరూపించబోతున్నారు. తర్వాత ప్రతి భారతీయుడు కూడా దీనికి పార్టీలకు అతీతంగా అండగా ఉండబోతున్నారు. కాబట్టి మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. రానున్న రోజుల్లో కొద్ది కాలం మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది, కానీ తర్వాత మనం మరింత స్ట్రాంగ్ అవుతాము. మన టూరిజం, హోటల్ ఇండస్ట్రీ అన్నీ కూడా త్వరలోనే కోలుకుంటాయని నేను ఆశిస్తున్నాను. రైట్ సార్. లక్ష్మి గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. పూనా వాళ్ళ సిమ్ కార్డ్ అండి. పూనా వాళ్ళ ఈ కొన్నారమ్మా మీరు? 400లో తీసుకున్నామండి. ఇప్పుడు ఆ రేట్ వచ్చింది, ఉంచమంటారా? అది టార్గెట్స్ అని. అయితే ఇప్పుడు ఈ కరెంట్ ప్రైస్లో అయితే మాత్రం దాని నుంచి మీరు ఎగ్జిట్ కావటమే మంచిదమ్మా. ఎగ్జిట్ అయిపోయి ఇంకా ఇప్పుడు కొద్ది రోజులు వెయిట్ చేస్తే మార్కెట్ కరెక్షన్స్లో మళ్ళా ఎన్బిఎఫ్సిలో ఇంకా బెటర్ స్టాక్స్ మీరు శ్రీరామ్ ఫైనాన్స్ అరౌండ్ 650కి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. రైట్ సార్. రాజేశ్వరరావు గారు అడుగుతున్నారు తోట టాన్లా TANLA ఈ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ప్రజెంట్ 484 ఉంది సార్. తాళ్ళ అరౌండ్ 450కి వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచించేయండి. ఎప్పుడు కూడానండి నిఫ్టీ లెవెల్స్ బాగా పెరిగిన తర్వాత ఆ టైంలో మనం బయింగ్ కోసం అని చెప్పి ఎగబడకూడదు. మార్కెట్ కరెక్షన్స్లో కొనడానికి ప్రయత్నం చేయడం మంచిది. కామెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో, మనం మాట్లాడదాం. గొట్టిపాటి అనుదీప్ గారు అడుగుతున్నారు, తను హింట్ కాపర్ ట్రిబుల్ హోల్డ్ చేస్తున్నారంట, లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుందని అడుగుతున్నారు. డెఫినెట్గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయదగిన స్టాక్ అండి. ఇదేంటంటే ప్రైస్ పరంగా కూడా మంచి అప్రిసియేషన్కి అవకాశం ఉండటంతో పాటుగా రెగ్యులర్గా క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీ. లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చండి. రైట్ సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఇపాక్ డ్యూరబుల్ 489లో ఉందంట, అనంత్ రాజ్ 614 హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఈపాక్ డ్యూరబుల్స్ ఈ రోజు ఇప్పుడు కరెంట్ మూమెంట్లో 393 రూపాయల్లో ట్రేడ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి బుక్ వాల్యూ కేవలం 95 రూపాయలు ఉంది. 80 PEలో ట్రేడ్ అవుతుందండి. అంటే వాల్యుయేషన్ పరంగా ఏమాత్రం కంఫర్ట్ లేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన కొన్నటువంటి ప్రైస్ రావడానికి కూడా చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉందండి. కాకపోతే ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం ప్రైస్ రైజ్లో బయట ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తే లాస్ మినిమైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అనంతరాజు విషయానికి వస్తే మాత్రం లాంగ్ టర్మ్ ఆలోచనతో డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి అనంతరాజు. రైట్ సార్. రాధాకృష్ణ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. రాధాకృష్ణ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, జీవరావు గారు. నమస్తే అండి. సార్ నవకేతం తీసుకున్న SBI, టాటా పవర్, టాటా మోటార్స్ ఇంటి మీకు దగ్గరికి వచ్చేది సార్ మన లాస్. అది కొంచెం అన్న మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయమంటారా లేకపోతే ఉంచమంటారా సార్? అవి లేదండి, టాటా మోటార్స్, టాటా పవర్ ఇవి ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉందండి. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తే టాటా పవర్ విషయంలో తర్వాత ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క డిమాండ్ రోజు రోజుకి కూడా పెరుగుతుందో
టాటా పవర్కి దాని యొక్క ఫలితాలన్నీ కూడా రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉందండి. టాటా పవర్ ఖచ్చితంగా 4-5 సంవత్సరాలు హోల్డ్ చేయొచ్చు. అలాగే టాటా మోటార్స్ కూడా ఇప్పుడే స్పీడ్ రికవరీలో ఉంది. ఈ యొక్క మొమెంటం కొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉందండి. అందుకని టాటా మోటార్స్ని మీరు ఒక మినిమం 800-850 ప్రైస్ టార్గెట్ తోటి హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్, ప్రశాంత్ గారు అడుగుతున్నారు కామెంట్, బొండాడ ఇంజనీరింగ్ బై చేయొచ్చా సార్? ఈ ప్రైస్లో అంటున్నారు, ప్రజెంట్ 409 ఉంది. ఈ ప్రైస్లో ఉన్న ఇంజనీరింగ్ ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయటం మంచిదండి. వాల్యుయేషన్ పరంగా మనం గమనించినప్పుడు చాలా హై వాల్యుయేషన్లో ఉండేట్లు లెక్క ఫండమెంటల్స్తో కంపేర్ చేసినప్పుడు. సో ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటం మంచిదండి. రైట్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు సార్ కాలర్. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. మా దగ్గర జొమాటో 280లో ఉంది సార్, కొన్నాము. ఓకే. అదొకటి షిప్ యార్డ్ 1970లో కొన్నాం సార్. వీటిని ఉంచమంటారా తీసేయమంటారా సార్? ఇప్పుడు జొమాటో ఇప్పుడు అంటే ఎటర్నల్గా పేరు మారింది. అయితే లాంగ్ రన్ ఆలోచన కనుక ఉంటే, అంటే మినిమం ఒక 2 years హోల్డింగ్ ఆలోచన కనుక మీకు ఉంటే మాత్రం తప్పకుండా ఉంచుకోండి. ఇది సెన్సెక్స్లో, నిఫ్టీలో రెండిట్లోనూ కూడా ఉంది. తర్వాత ఫండమెంటల్గా మనం చూస్తే రానున్న కాలంలో మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. సో మీ యొక్క పెట్టుబడి కూడా రావటమే కాకుండా మంచి రిటర్న్స్ కూడా స్కోప్ ఉంది, కనీసం ఒక 2 సంవత్సరాలు హోల్డ్ చేస్తే. లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా డిఫెన్స్ రంగంలోనూ ప్లస్ షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ కంపెనీ మీరు ఎంటర్ అయిన ప్రైస్ అయితే చాలా హై వాల్యుయేషన్ అండి. కానీ ఇప్పుడు రేట్లు అయితే మాత్రం అమ్మకండి. ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ర్యాలీ వచ్చినప్పుడు మీ యొక్క ప్రైస్ దగ్గరలో వస్తే అప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయ్యి హెచ్ఏఎల్కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, లేదా బిఈఎల్కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్, నెదునూరు బిబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు మీ విశ్లేషణ వీటిపైన. ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి, తర్వాత ఎల్చర్ మోటార్స్ ఒకటి, తర్వాత ఎల్టీ మైంట్రీ, ఈ మూడింటి గురించి ఏంటి మీరు ఏం చెప్తారు అంటున్నారు? గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంగ్ టర్మ్ చాలా బెస్ట్ కంపెనీ అండి. ఈ రోజున కనుక మనం చూస్తే అది సుమారుగా 2100 ఆ స్థాయిలో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగ కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే కూడా అరౌండ్ 2000 రూపీస్లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. ఇంకేం అడిగారు వేరే కంపెనీ? తర్వాత మైంట్రీ, ఎల్టీ మైంట్రీ అడిగారు. ఎల్టీ మైంట్రీ కూడా లాంగ్ టర్మ్కి డెఫినెట్గా మంచి కంపెనీ. కానీ ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీలు అన్నీ కూడా ఒక ర్యాలీ అనేటువంటి మనం చూసాము. మార్కెట్ కరెక్షన్లో మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్, సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు ఆదిత్య బిర్లా క్యాపిటల్ 17% ప్రాఫిట్లో ఉన్నారంట, హోల్డ్ చేయమంటారా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఇక్కడి నుంచి మీకు ఇమీడియట్గా ఏదైనా మానిటరీ రిక్వైర్మెంట్ లేకపోతే ఒక 2 సంవత్సరాలు హోల్డ్ చేస్తే కూడా ఇక్కడి నుంచి మరింత మంచి రిటర్న్ అందే అవకాశం ఉందండి. రైట్ సార్, అట్లాగే ఈ బ్యాంకింగ్ రంగ షేర్లు కూడా న్యూ హైకి చేరుకున్నాయి కదా, ఈ సమయంలో ఇన్వెస్టర్స్ ఎట్లాంటి వైఖరి అవలంబిస్తే బాగుంటుంది? ఒకవేళ అండి ఈ వీటిల్లో గనక మనం షార్ట్ టర్మ్ ఆలోచనలతోటే ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిలో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. ఈవెన్ లాంగ్ టర్మ్ ఆలోచనతో కొన్న వాళ్ళు కూడా కనీసం సగం షేర్లను అమ్మి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ తగ్గినప్పుడు మరోసారి ఎంటర్ కావచ్చండి. మనం గమనిస్తే ఇటీవల కాలంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ అవనివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవనివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ 3 కూడా ఆల్మోస్ట్ 52 వీక్ హైకి రావటం మనం చూసాం. సో లో నుంచి ఇంతగా పెరిగిన తర్వాత కరెక్షన్ అనేటువంటిది ఇన్యూటబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది టెంపరీగా. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తేనే లాంగ్ రన్లో మీకు మంచి ప్రాఫిటబిలిటీ ఉంటుందండి. ఒకసారి ఒక షేర్ కొన్నాక అది ఎంత మంచిదైనా కానీ బ్లైండ్గా అలా హోల్డ్ చేస్తే కన్నా కూడా మధ్యలో ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకుంటేనే మనకి ఓవరాల్గా స్టాక్ మార్కెట్ నుంచి ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుందండి. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు గురజాల నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, సార్ మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రిలయన్స్ పవర్ అండి. ఓకే, అకుమ్ స్ట్రక్స్ చెప్తారండి. రిలయన్స్ పవర్, ఇంకోటి ఏదండి? అకుమ్ స్ట్రక్స్ అండి. ఓకే అండి. వీటిలో మీరు ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఆల్రెడీ ఉన్నామండి. ఓకే, అయితే ఏదన్నా ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం ప్రైస్ హైక్ అయినా కూడా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. చేసి నిజానికి రిలయన్స్ పవర్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత కొద్ది క్వాంటిటీ అయినా సరే రిలయన్స్ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అవటమే బెటర్ అండి. మీరు అడిగినటువంటి ఈ 2 కంపెనీలు కూడా ఏ కాస్త ర్యాలీ వచ్చినా కూడా ఎగ్జిట్ కావటమే మంచిదండి. రైట్ సార్, సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర
టాప్ టెలిమీడియా అనే షేర్స్ ఉన్నాయండి, ఈ లిస్ట్ అవ్వట్లేదు, వాటి పరిస్థితి ఏందో చెప్పగలరా? అంటే కొన్ని కంపెనీలు ఏదన్నా కానీ ఒకవేళ లిస్టింగ్ అవ్వట్లేదంటే ఒకవేళ ఆ కంపెనీలో లిక్విడిటీ కనుక లేకపోవచ్చు, ఏదైనా స్మాల్ క్యాప్ షేర్ అయ్యి మళ్ళీ ట్రేడ్ అయ్యేంత వరకు కూడా మనం చేయగలిగేది కూడా ఏమి ఉండదండి. రైట్ సార్, అట్లాగే సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు, ఐపీఓ సీజన్ స్టార్ట్ అవుతోంది, కెన్ బి ఎక్స్పెక్ట్ ఏమైనా ఎట్లా ఉంటుంది మార్కెట్కి సంబంధించి, పాజిటివ్గా ఉంటుందా ఏంటని అడుగుతున్నారు. నిజానికండి ఐపీఓస్లో మనం చూసుకుంటే గొప్ప కంపెనీలు ఏదైనా రీజనబుల్ ప్రైసింగ్లో వస్తేనేమో ఆల్మోస్ట్ అవి అలాట్మెంట్ చాలా దుర్లభమయ్యాయి. అలా కాకుండా అప్లై చేసిన వాళ్ళందరికీ అలాట్ చేసినటువంటి కంపెనీలు ఏమన్నా తర్వాత నష్టాలనే మిగిల్చాయి. నిజానికి ఇప్పుడు ఐపీఓల మీద డిపెండ్ అయ్యే కన్నా కూడా ఒకప్పుడు ఏంటంటే ఐపీఓలో ప్రైసింగ్ ఇన్వెస్టర్కి అడ్వాంటేజ్గా ఉండేది. ఇప్పుడు ఏమన్నా ఆ లాభం అంతా కూడా నిజానికి ప్రైసింగ్ పరంగా ప్రమోటర్సే పొందుతున్నారు. అందుకని చెప్పి దానికన్నా కూడా సెకండరీ మార్కెట్లోనే మన వాల్యుయేషన్ కంఫర్ట్ చూసుకుని సెకండరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళే ఎక్కువ ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉందండి. ఎప్పటికప్పుడు మార్కెట్లో అలర్ట్గా ఉంటూ సెకండరీలో మంచి టైంను చూసి లాభాలను కూడా స్వీకరించి అలవాటు పెట్టుకుంటే స్టాక్ మార్కెట్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందండి. రైట్ సార్, విజయవాడ నుంచి అంజని గారు ఉన్నారు. అంజని గారు నమస్కారం అండి. మీ డౌట్ అడిగి. పేట్ ఇండస్ట్రీస్ నా దగ్గర పేట్ ఇండస్ట్రీస్ 43,600లో 10 షేర్లు ఉన్నాయండి. అది అంటే పెరగడానికి ఏమైనా అవకాశం ఉందండి? అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ లోనే ఉంది, 45 అరౌండ్. పెరిగితే ఎంతకి ఎగ్జిట్ చేసుకోవచ్చు అండి? నేను తీసుకున్నది షార్ట్ టర్మ్ అండి. అయితేనండి ఇది పేజ్ ఇండస్ట్రీస్ అంటే మీరు 1 year హోల్డింగ్ ఉంటే మాత్రం 50,000 క్రాస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఎప్పటికప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చాలా మంచి రిజల్టే ఇస్తుంది. కాకపోతే ఇమ్మీడియట్గా సడన్గా మీరు ఒక నెల 2 నెలల కాలంలోనే ఎక్కువ ప్రైస్ అప్రిసియేషన్ రాకపోవచ్చు. కేవలం షార్ట్ టర్మ్ ఆలోచన ఉంటే కనుక ఎగ్జిట్ కండి. అంటే మీరు ఒక 2-3 నెలల కాలం ఆలోచన కనుక ఉంటే 9 months అండ్ అబోవ్ కనుక హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం హోల్డ్ చేయొచ్చండి. 1 year ప్లస్లో ఇది 50,000 రూపాయలు టచ్ అయ్యే అవకాశం ఉందండి. సార్, హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, రావు గారు. నమస్తే అండి. సార్ ఇది తేజస్ 1-2 కెనరా బ్యాంక్ ఈ స్టేజ్ లో మనం ఇచ్చేసి బాగుంటుందంటారా? ఒకసారి కొంచెం చెప్పండి సార్. కెనరా బ్యాంక్ ఫ్రెష్ బయింగ్ అయితే చేయకండి ఇప్పుడు రేట్లో. మీరు గుర్తుంటే మన ప్రోగ్రాంలో చాలాసార్లు కెనరా బ్యాంక్ షేరు 85 రూపీస్ లెవెల్లో స్ట్రాంగ్గా బయింగ్ మనం రికమెండ్ చేయడం జరిగింది. 80 నుంచి 85 రూపీస్ రేంజ్లో. అక్కడి నుంచి 98-100 అయిన తర్వాత ఇప్పుడు ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్లో పెద్దగా మీకు రిటర్న్ రాకపోవచ్చండి. మీరు గమనిస్తే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా అరౌండ్ 90 రూపీస్లో మంచి ఇన్వెస్ట్మెంట్ టైం అనుకున్నాం. అక్కడి నుంచి అది 120 రూపీస్కి వెళ్ళిపోయింది. అలాగే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ 90 రూపాయల నుంచి 110 రూపాయల దాకా వెళ్ళటము. అలాగే ఇప్పుడు మనం మీరు అడిగినట్టు కెనరా బ్యాంక్ కూడా 80-85 నుంచి 98కి వెళ్ళటం చూసాం. ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం కానీ ఫ్రెష్ బయింగ్ ఈ రేట్లో ఎంటర్ కాకపోవటం మంచిదండి. రైట్ సార్, అట్లాగే రఘురామమూర్తి గారు కామెంట్ ఉంది సార్. ఇండియా మార్ట్ అట్లాగే దీపక్ నైట్రేట్స్ ఈ రెండు కూడా 30% లాస్లో ఉన్నారంట. సో హోల్డ్ చేయమంటారా, బుక్ చేసుకోమంటారా? ఈ రెండు కూడా ప్రస్తుతానికైతే మాత్రం హోల్డ్ చేయండి. మీరు ఇమీడియట్గా ఇప్పుడు లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఫండమెంటల్గా అయితే ఇబ్బంది లేనటువంటి కంపెనీలే. కాకపోతే మీరు ఏ రేట్లు అయితే కొన్నారో అదే రేటు రావాలంటే కొంత టైం అయితే పట్టొచ్చండి. మీరు కనుక ఒకవేళ దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద కనుక కొనుంటే మాత్రం హోల్డ్ చేయండి. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శర్మ గారు నమస్కారం. కమ్యూనికేషన్స్, కేపీఐటీ టెక్నాలజీ రెండు హోల్డ్ చేస్తామండి. అమ్మేసుకొచ్చండి. మొదటి కట్ అయిపోయింది, మళ్ళీ చెప్పండి ఒకసారి. టాటా కమ్యూనికేషన్, ఓకే, కేపీఐటీ టెక్నాలజీ, ఓకే, ఈ రెండు 100 రూపీస్ తీసుకున్నామండి. అమ్మేసుకొచ్చండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, లేకపోతే వెయిట్ చేయమంటారా? డెఫినెట్ గా బుక్ చేసుకోండి ప్రాఫిట్. ఒకసారి మళ్ళీ తగినప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు వరకే నేను చెప్తుంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా కానీ మనం ఒక మంచి ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ తీసుకోవటం కూడా అలవాటుగా మార్చుకోవాలండి. లేకపోతే ఆ రోజున అమ్ముంటే నాకు కూడా లాభం వచ్చేది అనేటువంటి మాటలు మాత్రమే మిగులుతాయి. రియల్గా దానిలో మార్కెట్లో ₹1 మనం పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ కొద్ది కాలంలో మనకు మంచి రిటర్న్ వచ్చినా, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కూడా రీజనబుల్ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అయిన వెంటనే ఒకసారి ప్రాఫిట్స్ తీసుకోవటమే మంచిదండి. సార్, అట్లాగే 2 months క్రితం అంటే మార్కెట్లో
చాలా తక్కువ ప్రైస్ కొన్నవాళ్ళు ప్రజెంట్ ఏంటి దానికి సంబంధించి ఎట్లాంటి మూవ్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అసలు? 2 నెలల క్రితం అంటే మనకి సుమారుగా ఇప్పుడు 22,000 నుంచి 23,000 మధ్య ఇండెక్స్ ఉన్నప్పుడు నిఫ్టీ ఎవరైతే మార్కెట్లో ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఇది ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అండి. నిజానికి ఇప్పుడు ఉదాహరణకు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 2 లక్షల లాభం వచ్చిందనుకోండి, ఆ 2 లక్షల లాభాన్ని ఇమీడియట్గా పొంది ఆ వచ్చిన లాభంతో ఒక 20 గ్రాముల బంగారం కొనుక్కోవటం మంచిదని నా ఉద్దేశం అండి. తర్వాత ఈ వారి ఇంజనీరింగ్స్ లిమిటెడ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఇది కూడా లాంగ్ రన్ కి మంచి కంపెనీ అయినప్పుడు కూడా కానీ కరెంట్ ప్రైస్ price అయితే ఎక్కువ సార్, 2,995. అందుకేనండి ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజబుల్ కాదండి. ఏదైనా మార్కెట్ కరెక్షన్ లో మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. అట్లాగే ఆనంద్ కుమార్ గారు రైమండ్ షేర్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. రేమండ్ షేర్స్ లాస్ట్ 1 year గా పర్ఫామ్ చేయట్లేదండి. అంటే రేమండ్ ఎస్ఎల్ ఈ రెండు కూడా రేమండ్ ప్రతి షేర్ కూడా రేమండ్ ఎస్ఎల్ కూడా ఇచ్చారు డీమెజర్ తర్వాత. బట్ డీమెజర్ తర్వాత ఈ 2 షేర్లు కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. వీటిలోంచి మంచి రిటర్న్ రావాలంటే కేవలం ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిన ఉండే ఆలోచన ఉంటేనే ఆ యొక్క రిటర్న్ పొందే అవకాశం ఉంది. లేకపోతే అలా కాకుండా ఒకవేళ కొన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన కనుక షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఎగ్జిట్ కావటమే మంచిదండి ఈ రేట్లో కూడా. రైట్ సార్, ఫైనల్గా అంటే మీరు ఈ ఇయర్లోనే చెప్పారు స్టార్టింగ్లో, అంటే గోల్డ్ 1,00,000 దాటుతుంది, టచ్ అవుతుందని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి కొంచెం తగ్గింది అనే వార్తలు, ఫ్యూచర్లో ఎలా ఉండే అవకాశం ఉంది, దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అయితేనండి ఆల్రెడీ మనం నిన్న చూస్తే 1,02,000 రూపాయలు కూడా టచ్ అవటం అనేది చూసాం మనం. బంగారం విషయంగా ఏంటంటే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒక 2 years 3 years డౌన్ ద లైన్లో చూస్తూనే ఉన్న గోల్డ్ ప్రైసెస్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 20% 25% రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. అయితే ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్లో కనుక మనం చూస్తే కొద్దిగా స్మాల్ కరెక్షన్స్ రావచ్చండి. స్మాల్ కరెక్షన్స్ వస్తాయంటే దాని అర్థం 1,00,000 రూపాయల నుంచి 70,000 80,000 రాదండి గోల్డ్. ఇంకా మనం 90,000 కన్నా దిగుకు వస్తుంది అనేటువంటిది కేవలం ఒక కళ తప్పితే అది నిజం జరిగే అవకాశం లేదు. కాబట్టి గోల్డ్లో ఒకవేళ లాంగ్ టర్మ్ ఆలోచనతో కొందామనే వాళ్ళు క్రమం తప్పకుండా సిస్టమాటిక్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళటమే మంచి ఆలోచన అవుతుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ జీవి రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్.